ఇవాళ మన టాపిక్ యాక్చువల్లీ ఫారిన్ పాలసీ. ఫారిన్ పాలసీ అంటే ఏంటి అని అంటే మనకున్ను వేరే కంట్రీస్కున్న సంబంధాలు సత్సంబంధాలు ఇట్లా ఉంటాయి కదా, దీన్ని ఫారిన్ పాలసీ అంటే ఇవి ఎట్లా డిపెండ్ అయి ఉంటాయి అంటే మన ఇంటర్నల్ రిలేషన్షిప్స్, మన ఎకానమీ, అట్లాగే మన మన వాళ్ళ ఎకానమీ, వాళ్ళ రిలేషన్షిప్స్ బట్టి, అసలు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఫారిన్ పాలసీస్ మారుతూ ఉంటాయి. మన అవసరాలు, వాళ్ళ అవసరాలు బట్టి ఇవన్నీ కూడా. అయితే ఈ మధ్య కాలంలో మన ఫారిన్ పాలసీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇవి ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి అంటే ప్రజలారా, దెర్ ఆర్ ప్లెంటీ రీజన్స్ టు సే, రైట్? ఒక రీజన్ ఏంటంటే మన మన దేశంలో రిలీజన్ అనే దానికి ఈ మధ్య పెద్దపీట ఎక్కువ వస్తూ ఉంది. అది దానివల్ల కొంత ప్రాబ్లమ్స్ తయారైనా ఉన్నాయి. ఎందుకు తయారవుతా ఉన్నాయంటే, ఇప్పుడు మొన్న యుద్ధం జరిగింది, మనకు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధూర్ కింద. తర్వాత అది కాంప్రమైజ్ అయిపోయింది, అట్లా ఇట్లా యుద్ధం ఆగిపోయింది. దానికి ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఏం చేసినంటే, ఆగిపోండి, మీతో బిజినెస్ చేయము అని చెప్పి చెప్పుకున్నారు. ఆయన బిజినెస్ చేయమని చెప్పినాను, ఇంకేదనుకోనో, ఇక మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. అయితే మనం ఇక్కడ ఫారిన్ పాలసీ ఏంటంటే, ఒక యుద్ధాన్ని ఆపేయడానికి వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు చేసిండ్రు, యుద్ధం ఆగిపోయింది, దాకా క్లియర్ ఉంది స్టోరీ. కానీ మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎందుక అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ యుద్ధం జరిగిన తర్వాత మరి నష్టపోయింది మనము, చనిపోయింది మన దేశస్తులు, తీవ్రవాదులేమో వాళ్ళోళ్ళు. మరి దీనివల్ల మనకి నష్టమే కదా జరిగింది. ఈ యుద్ధాన్ని మనము ఎట్లా ముందుకు తీసుకుపోయినా కూడా నష్టమైతే మనకే జరిగింది. అయితే దీన్ని మన ఫారిన్ పాలసీ తప్పుపట్టాల్సిన అవసరం ఉందా అంటే, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇక్కడ జయశంకర్ గారు మన జర్మనీ పోయిండ్రు. జర్మనీ పోయి ఇగో జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం, ఇండియా విల్ నెవర్ గివ్ ఇట్ టు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్, జయశంకర్ ఇన్ జర్మనీ. అంటే ఈయన ఏం చెప్తున్నంటే, ఇగో మేమైతే ఈ ఏంది టెర్రరిజాన్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి చెప్పుకుంటారు. ఇదంతా ఏడుదాకా కరెక్టే, నాకు ఇన్న డౌట్ ఏం లేదు. అయితే కొంచెం కిందికెళ్ళి చూపిస్తాను. డీల్ విత్ పాకిస్తాన్ బయలాటరలీ. ఇప్పుడు పాకిస్తాన్ తోటి మన ఇద్దరే చర్చలు జరుపుకుంటామని. మరి ఈ ఈ బయలాటరల్ టైస్ ఉన్నప్పుడు మనకు థర్డ్ పర్సన్ ఎందుకు వచ్చిండు? ఈ థర్డ్ పర్సన్ వల్ల మనకు ఏమైనా లాభం జరిగిందా అంటే, అమెరికా వచ్చింది కదా, ఇప్పుడు ట్రంప్ వచ్చింది కదా, ఈయన వల్ల మనకు లాభం జరిగిందా అంటే, సరే యుద్ధం ఆగిపోయింది, అది లాభమో నష్టమో ఇక దాని సంగతి తర్వాత చూసుకుంటే, ఇక ఇక్కడ చూపిస్తాడు. ఇదే ట్రంప్ ఏం చేస్తాడో మన భారతదేశానికి చూపిస్తాడు. మరి మంచి ఫ్రెండ్ అంటాడు కదా, ఈయన ఏం చెప్తుండో చూపిస్తాడు. మన ఫారిన్ రిలేషన్షిప్స్ ఎట్లున్నాయి అనేది చూపిస్తాడు. అయితే ఇది ఒట్టి మన ఇండియా పైనే ఉన్నాయా, మిగతా దేశాలతో ట్రంప్ చేస్తలేడా అంటే, సరే మిగతా దేశాల సంగతి పక్క పెట్టు. ఇప్పుడు మనకు ఫ్రెండ్ అని అంటా కదా, టిమ్ కుక్ చాలా రోజుల క్రితమే చెప్పిండు. నేను ఏమని చెప్పిండంటే, ఇగో నువ్వు అదేంది యాపిల్ ఫోన్లు అమెరికాలో తయారు చేయి, వేరే దేశాల్లో తయారు చేయకు అని చెప్పిండు. ఇండియాలో కనుక చేస్తే ఇగో నాట్ ఇన్ ఇండియా, ఓకే, ఇండియాలో చేయకు, వేరే ఏ ప్లేస్లో కూడా చేయకు అని చెప్పిండు. వేరే దేశంలో చేస్తే 25% ట్యాక్స్ పేస్తాను నేను నీకు, నువ్వు కట్టాల్సి వస్తుందని చెప్పి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పి టిమ్ కుక్కు ఈయన ఒక మెసేజ్ రాశాడు. సరే ఈడి దాకా వచ్చేసింది ఈ స్టోరీ. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో కనుక చూస్తే, అసలు మీకు ఇందులో ఒక స్టోరీ చెప్తే, ఇప్పుడు అమెరికాలో ఐఫోన్ తయారు కావాలంటే 3500 పడుతుంది. ఇవాళ ఉన్న ప్రైస్ మన యావరేజ్గా ఒక 1000, 1100, 1200 వేసుకుందాం. 1200 వేసుకుందాం ఈజీ క్యాల్కులేషన్స్ కోసం. మరి దీనికంటే 3 రేట్లు ఎక్కువ అవుతుంది. అప్పుడు కూడా ఇది పూర్తి కాదు ఇంకా. అంటే అమెరికా ఈజ్ వే ఎక్స్పెన్సివ్ టు మేక్ అన్ ఐఫోన్. డూ యూ థింక్ విత్ ఆల్ దీస్ ప్రైసెస్, యూ థింక్ లైక్ ద అమౌంట్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్న అమెరికన్స్ అందరు మా అంత డబ్బులు పెట్టి కొనుక్కోగలరా అంటే ఇట్స్ డౌట్ఫుల్. సరే వాళ్ళ సంగతి పక్కకు పెట్టేద్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మన ఫారిన్ పాలసీ ఎట్లుందనేది కనుక చూస్తే. ఇగో ఇటు చూడండి ప్రజలారా, ఈయన ఏం చెప్తున్నంటే, ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు కట్ టారిఫ్స్ వే డౌన్ డిక్లేర్స్ ట్రంప్. ఈయన ట్రంప్ ఏం చెప్తున్నారంటే, మనం టారిఫ్లు బాగా తగ్గించేసేస్తాము, అసలు టారిఫ్లు ఇంకా అసలు జీరో టారిఫ్లు కూడా వస్తాయి అనే టైప్లో ట్రంప్ చెప్తా ఉన్నాడు. మరి తప్పు కదా. మన ఫారిన్ పాలసీలో ఇప్పుడు మనదే పేద దేశం, అమెరికాతో కంపేర్ చేస్తే మనది పేద దేశం. అట్లాంటప్పుడు మన దేశంకు టారిఫ్లు తగ్గిస్తే, అంటే ఇప్పుడు మనం వాళ్ళ మీద ట్యాక్స్ లేకుండా మనమే ట్యాక్సులు కడతామంటే, మన దగ్గర ఉన్న పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళ లెక్క తయారు కారా? అమెరికాలో ఉన్న రిచ్ వాళ్ళకి కొంచెం రిచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ లేవా అంటే ఇవి ఉన్నాయి. అంటే మన ఫారిన్ పాలసీ ఎట్లుందో చూడండి. ఫారిన్ పాలసీ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ అస్. మన అన్ని దేశాల్లో ఇవి పెద్దగా సపోర్ట్ చేయలేదు మనకు అందులో. ఇగో ఇప్పుడేమో అమెరికా కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తామన్న టైప్లో ఉంటుంది, మనకు ఫ్రెండ్ అంటారు, మిగతా పాకిస్తాన్తో కంపేర్ చేస్తే. కానీ ఎక్కడి దాకా వచ్చింది, మనకైతే ఏం చేస్తలేరు, రైట్? ఇక్కడ అయిపోలేదు, ఇంకా కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇగో ఇది నెట్ ఎఫ్డిఐ. ఓకే, నెట్ ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట ఇండియాకి. 2014లో లెట్స్ ఇది మీకు కోట్లలో చెప్తా, 21,000 కోట్ల మనకు డబ్బులు ఉండే.
అది ఇవాళ వచ్చి చూస్తే ఎంత ఉంది అంటే 353 కోట్లకు పడిపోయింది. అంటే 21 కోట్ల నుంచి 23 కోట్లకు పడిపోయింది. అంటే 96 అంటే ఒక 96% డ్రాపు. 96% డ్రాపు. ఇంత డ్రాప్‌కి రీజన్ ఏంటి అంటే మన ఇంటర్నల్‌గా గ్రోత్ ఎట్లుంది అనేది. ఇప్పుడు ఇండియాలో ఇన్నోవేషనే లేదు. ఇన్నోవేషన్ అంటే కొత్తగా డెవలప్ అయింది లేదు. ఇప్పుడు మన కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి. అంబానీ, అదానీ వీళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు ఎన్ని పడితే సంపాదించారు. ఇక అసలు వరల్డ్‌లో సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ వచ్చేసిండ్రు. వీళ్ళు ఇన్నోవేషన్ చేసినారు అంటే ప్రజలారా వీళ్ళు ఇన్నోవేషన్ చేసింది ఏమీ లేదు. దేర్ ఈజ్ నో ఇన్నోవేషన్ ఫ్రమ్ దెమ్. జస్ట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్సెంటివ్స్ తీసుకోవడము, ప్రభుత్వం దగ్గర నుంచి కొత్త కాంట్రాక్టులు తీసుకోవడము, మన దగ్గర నుంచి ఇక డబ్బులు అట్లా వసూలు చేయడం. అంతేగాని వీళ్ళ ఇన్నోవేషన్ జీరో. ఎప్పుడైతే దేశంలో ఇన్నోవేషన్స్ ఉండవో, ఎప్పుడైతే దేశంలో కొత్త టెక్నాలజీస్ వచ్చి ఏమన్నా చేయకుండా ఉంటాయో, అప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనం టిఫిన్ సెంటర్ ఉందనుకుందాం. ఒక కొత్త టైప్ ఆఫ్ టిఫిన్ సెంటర్ వచ్చేసి ఎవరి సెకండ్ ఒక మెషిన్ తోటి తయారు చేస్తుంది అంటే అది ఓకే. అంతేగాని మీరు టిఫిన్ సెంటర్ పెట్టి నేను టిఫిన్ సెంటర్ పెడితే జనాలు ఇప్పుడు ఓ 10 మంది ఉన్నారు అనుకోండి. ఇంతకంటే ముందు నేను ఒక టిఫిన్ సెంటర్ పెట్టిన అప్పుడు ఏమవుతుంది, నా దగ్గరికి 10 మంది వస్తారు. మీరు ఇప్పుడు పెట్టిన అనుకోండి, మీరు దగ్గరకు 5గురు, నా దగ్గరకు 5గురు వస్తారు. అంటే ఏమన్నట్టు ఏమవుతుందంటే ఇక్కడ స్టోరీ మనం ఉన్నదాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. కొత్తగా టెక్నాలజీ యూజ్ చేసో కొత్త దాంతో మనకి ఏం లేదు కాబట్టి మన ఎకానమీ గ్రోత్ అవ్వడం కష్టము. ఉన్నదాన్నే మనం పంచుకుంటాము. అందుకని ఏమైతుంటుందంటే ఈ లాస్ట్ 10 ఇయర్స్లో మిడిల్ క్లాస్ ఇన్కమ్ చాలా అసలు పెరగాల్సిన లెవెల్కు పెరగనే లేదు. చాలా తక్కువ పెరిగింది. లెస్ దాన్ 5% పెరిగింది. ఇంకా అసలు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి ఇంకా 0.4% పెరిగింది అని అంటారు. సరే వాళ్ళందరూ ఎట్లాంటి స్టాటిస్టిక్స్ ఉన్నా కూడా మనకు పెరిగింది తక్కువ, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కనుక చూసుకుంటే చాలా హై లెవెల్లో పెరిగింది. ఇక అది ఎంతైనా పెరిగింది, ఆల్మోస్ట్ 50% పెరిగింది, డబుల్ కూడా అయింది అని ఈజీగా మనం చెప్పుకోవచ్చు. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మన దగ్గర ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతున్నాయి అన్నప్పుడు మన కంట్రీలో ఎకానమీ సరిగ్గా లేదు అని అర్థం. మన కంట్రీలో అసలు పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే ఉండవచ్చు కాక, కానీ ద వెల్త్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ ఉంది. అంటే జనాల కాగ్నిషన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని అర్థం. మన దగ్గర నాలెడ్జ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని అర్థం. అయితే మరి ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే 1,00,000 కారణాలు ఉంటాయి. ఇప్పుడు రిలీజియన్ టాపిక్ అనేది కూడా మన దగ్గర పెద్ద యుద్ధమే అనమాట అది. ఓకే, మనం ఎవరైనా ముస్లిమ్స్ మెచ్చుకున్నామంటే ఇటు పాకిస్తాన్ వాడు అంటాము, మనం ఏమన్నా ఇంకా వేరే ఏమన్నా అన్నామంటే ఇంకో వేరే ఏదో చెప్పి తిడతా ఉంటారు కదా, దేశద్రోహి అనడం, అర్బన్ నక్సలైట్లు, ఈ పదాలు అన్నీ ఉంటాయి. ఏడికెళ్ళి వచ్చినాయి ఇవన్నీ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చినాయి, కానీ ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. మనం ఇంకా కొంచెం కిందికి వచ్చిద్దాం. మన ఫారిన్ పాలసీ బ్యాడ్గా ఉంది. ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను ఎట్లా బ్యాడ్గా ఉంది అనేది. అట్లా మీరు చూద్దాం. ఇగో ఇది చూడండి ప్రజలారా, ఇక్కడ మ్యాప్ పెట్టినా. ఈ మ్యాప్లో మీరు కనుక అసెస్ చేస్తే ఇది మనం ఇండియా, రైట్? ఇది మనకి ఇండియాకి మనకు పక్కన కంట్రీ ఇక పాకిస్తాన్. ఇంక వీడి సంగతి చెప్పను, తెలుసు కదా మనకి, ఏకంగా యుద్ధమే ఉంటుంది దీంతో. ఏం మాట్లాడినా కూడా యుద్ధమే ఉంటుంది. వీడు మామూలుగా మాట్లాడు మనతోటి ఏమనంటే వాని మీద తీవ్రవాదులు పంపిస్తాడు, మన మీద దాని చేస్తూ ఉంటాడు. తర్వాత వాడిని విడిచిపెడితే వీడు బంగ్లాదేశ్ వాడు, వీడు కూడా ఈ మధ్య తోక జాడిస్తూ ఉంటాడు. ఇంకా వీని కథ ఏందో తెలియదు. సరే వీడిని పక్క పెట్టేద్దాం. మనం ఇగో మయన్మార్ని చూద్దాం. బర్మా వాళ్ళు, ఈ రోహింగ్యా వాళ్ళతో వీళ్ళతో యుద్ధం ఉంది. సరే వీళ్ళని కిందికి పోయి చూద్దాం. ఇక చైనా ఉంటాడు. మొన్ననైతే అసలు మనం అంటూ ఉంటాం, మనం పాకిస్తాన్తో యుద్ధం చేసినామా చైనాతో యుద్ధం చేసినామా మనకు తెలవాలి ప్రజలారా. ఎందుకు తెలవాలంటా ఉన్నాను అంటే అసలు మన పాకిస్తాన్తో యుద్ధం కాదు మనం జరిగింది, అసలు చైనాతో జరిగింది యుద్ధం. గుర్తుపెట్టుకోండి, చైనాతోటి చేసిన యుద్ధం మనము. ఎందుకని చెప్తా ఉన్నాను ఈ మాట అంటే చైనా అసలు ఇంటెలిజెన్స్ వారు అన్ని కూడా సామాన్లు అన్నీ కూడా వాళ్ళు పాకిస్తాన్కి సప్లై చేసిండ్రు. వాళ్ళే ఎక్కువ సప్లై చేశారు. మిగతా అందరికంటే సప్లై చేసింది వాళ్ళే ఎక్కువ. మనం టర్కీని గిరికిని తిడతా ఉన్నాం కానీ, సరే వాళ్ళని కూడా తిట్టాల్సిందే, కానీ వాళ్ళకంటే ఎక్కువ టెక్నాలజీ ఇన్నోవేషను వాళ్ళు వాడిన ఇప్పుడు మన డ్రోన్స్ అవన్నీ కూడా చైనీస్వి. అంటే మనం యుద్ధం ఎవరితో చేసినప్పుడు ఒకసారి ఆలోచించండి. పాకిస్తాన్ తోట. సరే పాకిస్తాన్ తోటి ఏదో దీని భుజం మీద తుపాకి పెట్టి ఇంకోటి కాల్చినట్టు తయారైంది అనమాట ఈ స్టోరీ. అంటే మన దగ్గర ఇప్పుడు మన ఫారిన్ పాలసీలో పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినాం, ఆడు చైనా వాడేమో పాకిస్తాన్ భుజం మీద తుపాకి పెట్టి మనల్ని కాల్చిండు. సో ఇది స్టోరీ అయింది. తర్వాత బంగ్లాదేశుడు వాడు ఇంకా 7 రాష్ట్రాలు కావాలి మనకు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మాకే కావాలని చెప్పి వాడు కూడా తయారైండు. వాడు ఉన్నది ఇంతగాని. తర్వాత బర్మా అయింది. ఇప్పుడు మలేషియా వాడు కూడా మొన్న అసలు సపోర్టెడ్ పాకిస్తాన్, టర్కీ సపోర్టెడ్ పాకిస్తాన్. ఇక్కడ అయిపోలేదు, ఇంకా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ అయింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ చూద్దాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ చూస్తే ఇక్కడ తాలిబాన్ ఉండనే ఉంది. వీళ్ళు ఇవాళ మంచోడు అనుకుంటాం కానీ రేపొద్దున వీడు ఎట్లయినా తయారవుతాడు అనమాట. ఇవాళ ఏదో దోస్తాన్ని పడుతున్నాం అనుకుంటాం, కానీ ఇది కూడా పామే. తర్వాత ఇగో ఇరాన్కు బేసికల్లీ మనకు పెద్ద యుద్ధం ఏం లేదు.
కానీ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఇక్కడ ఇగో ఇజ్రాయెల్ ఉంది గదా! ఇజ్రాయెల్ తోటి ఇరాన్‌కి యుద్ధం ఉంది. ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కు ఉన్న యుద్ధంలో మనం ఏం చేసినామంటే, ఇజ్రాయెల్ దిక్కు కొంత సైడ్ తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు మనకు కొంత దగ్గరగానే ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే, వీళ్ళు సైడ్ తీసుకున్నారని చెప్పి ఇరాన్ మనతోటి కొంత వ్యతిరేకంగా ఉన్నదనమాట. వ్యతిరేకంగా ఉండి అసలు మొన్న పాకిస్తాన్‌కి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చిండ్రు. సో, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫారిన్ పాలిసీలో వీళ్ళందరూ మనకు నెగెటివే ఉన్నారు. సరే వీళ్ళని పక్కకు పెట్టేద్దాం. వీళ్ళని పక్కకు పెట్టేస్తే మరి ఇంత చిన్న కంట్రీ నేపాల్ హిందూ దేశమే కదా! వీళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు మనకు. వీళ్ళని పక్కకు పెట్టు. శ్రీలంకలో చూద్దాం. వీడు మనకు సపోర్ట్‌గా లేడు. వీడు యుద్ధమే చేస్తుండు. ఇటు మాల్దీవ్స్ ఉంటాడు. ఈడు యుద్ధమే చేస్తా ఉంటాడు. సరే వీళ్ళందరిని పక్కకు పెట్టేద్దాం. మనం అమెరికా దగ్గరికి వచ్చినాం. అమెరికా వస్తే వీళ్ళేం చేసిర్రు? నాకు ఇండియా, పాకిస్తాన్ ఇద్దరు దోస్తారే అంటాడు ఈడు కూడా. అంటే మనకి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ వచ్చింది అంటే ఎవరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ రాలేదు. మొన్న ఇజ్రాయెల్ దగ్గర నుంచి రాలేదు, రష్యా దగ్గర నుంచి రాలేదు, అమెరికా దగ్గర నుంచి రాలేదు. అసలు మనకి ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు. ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాలేదు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఐఎంఎఫ్లో డబ్బులు పెడతారండి. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అందులో అన్ని దేశాలు కాంట్రిబ్యూట్ చేస్తాయి. అన్ని దేశాలు కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకు యుద్ధం అయినప్పుడు మొన్న $2.4 బిలియన్ పంపించారు. అంటే మన యావరేజ్గా వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే ఒక 20,000 కోట్లు పాకిస్తాన్కు డబ్బులు పంపించారు ఐఎంఎఫ్ వాళ్ళు. ఎందుకంటే పంపించిన వాళ్ళు యుద్ధం చేయడానికి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానిక. మరి ఇది తప్పు అని చెప్పి ఒక్కరన్నా చెప్పినరా? ఒక్క దేశం అన్న చెప్పినరా? అంటే చెప్పలేదు. అంటే నేను మీకు ఏం చెప్తా ఉన్నాను ప్రజలారా, చెప్పలేదు అంటే మన ఫారిన్ పాలసీలో ఎక్కడనో వీక్నెస్ ఉంది అని అర్థము. ఇది తెలుసుకోండి అందరూ. తెలుసుకొని దీనికి అసలు ఏం చర్యలు తీసుకుంటే మనకు కొంత మన దిక్కు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. లేకుంటే మరి నష్టపోతాం మనమే. దీనివల్ల దేశానికి లాభం జరగదు. ఓకే. ఇంకా మనకు పక్క దేశం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీవ్రవాదం అనేది ఇంకా పెరుగుతూ ఉంది తప్ప తగ్గుతలేదు. రైట్. తర్వాత కిందికి వచ్చి ఇంకా కొంచెం చూపిస్తాను ప్రజలారా. సో మీకు అర్థమైంది కదా ఫైనాన్షియల్గా. ఇగో వీడు టర్కీయోడు. ఈ టర్కీయోడు ఏం చేసిండంటే ఇక మొన్న పాకిస్తాన్కి అయినప్పుడు యుద్ధంతో అయినప్పుడు వీడు అన్ని వాని యుద్ధ అది షిప్పులు ఉంటాయి కదా, వార్ షిప్స్ అన్ని వీడు మొన్న పంపించాడు. ఇవి వీని దగ్గరికి వచ్చేసినాయి, పాకిస్తాన్ వాడి దగ్గరికి. సరే ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక ఈ గ్లోబల్ అవుట్ రీచ్ కోసం అని చెప్పి ఒక 7 టీంలు తయారు చేసాను. 7 టీమ్స్. ఓకే. గ్లోబల్ అవుట్ రీచ్లో శశి థరూర్ మన పార్లమెంట్లో ఉన్న 7 టీమ్స్ తయారు చేసేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు, ఇలా కొంతమంది అంబాసిడర్లు ఉన్నారు, కొంత ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ రకరకాల వాళ్ళు ఉన్నారు అనమాట. కొంత ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేసినట్టు ఒక 30 కంట్రీస్కి వెళ్తారు. 30 కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ గవర్నెన్స్ తోటి మాట్లాడతారు. ఇది అన్అఫీషియల్. బేసికలీ ఇది అఫీషియల్ ఏం కాదు. ఇది అన్అఫీషియల్. ఎందుకు అన్అఫీషియల్ అంటున్నాను? ఇది అఫీషియల్ ఎందుకు కాదు అంటే మన ప్రధానమంత్రి వాళ్ళు ఫారిన్ మినిస్టర్ వాళ్ళు వెళ్ళేంత అఫీషియల్ ఇది కాదు. ఇది అంతకంటే కొంత లోవర్ క్యాడర్ కిందకు వస్తుంది. ఇక మనతో ఎవరు మాట్లాడతారు అంటే మనకు దొరికిన వాళ్ళతో మాట్లాడతాం. ఎవరితో మాట్లాడాలనుకుంటాం మనం వాళ్ళతో అక్కడ పోయి ఆ కంట్రీలో కన్సర్న్ పీపుల్ తోటి మాట్లాడతాం. కానీ దిస్ ఇస్ నాట్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ డెలిగేషన్ విచ్ ఇస్ డన్. అంటే నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే ఇట్లాంటి వాటి వల్ల కొంతనే లాభం జరుగుతుంది. అదే మన ప్రధానమంత్రి గారు యుఎన్లో పోయో లేకుంటే ఇంకా అమెరికాతో ఇంకా కొంత మాట్లాడో ఇంకా లేకుంటే మిగతా కంట్రీస్ తోటి ఎట్లాంటి ఇప్పుడు మన క్వాడ్లనో లేకుంటే G20లనో ఇట్లాంటి సమ్మిట్లలో పోయి ప్రాపర్గా డెలివరీ చేయాలి. ఇగో మీరు ఇట్లా చేసిండ్రు, ఇట్లా చేసి పాకిస్తాన్కి ఇట్లాంటివి ఇచ్చిండ్రు, దానివల్ల మాకు దేశానికి నష్టం జరుగుతుంది అని మన డెలిగేషన్ బలంగా చూపించుకున్నట్టయితే ఫారిన్ పాలసీలు మారుతాయి. అంతేగాని ఏదో మనం వాళ్ళని హగ్ చేసుకుంటే వాళ్ళు మనతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఇంకా నువ్వు అట్లా నేను ఇట్లా అన్నట్టు అనుకుంటే ఫారిన్ పాలసీలు అట్లా నడవవు. ఇది నా మాట కాదు, మన్మోహన్ సింగ్ గారు ఇది ఒక స్టేట్మెంట్ చెప్పిండ్రు. అసలు అది ఇందులో ఇంక్లూడ్ చేయాల్సింది చేయలేదు. బట్ ఎనీవేస్ వాట్ ఐ మీన్ టు టెల్ యూస్ ఫారిన్ పాలసీస్ మారాలంటే మనలో ఎంతో కొంత అసలు మనము ప్రశ్నించే తత్వం ఉండాలి ఎవరినైనా కూడా. ఓకే. ఈ యుఎన్లో ఉన్న కంట్రీస్ని కానీ ఇంకా G20 కంట్రీస్నే కానీ క్వాడ్ కంట్రీస్నే కానీ యూరోపియన్ యూనియన్నే కానీ వీళ్ళందరినీ కూడా మనం ప్రశ్నించే తత్వం ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రశ్నించే తత్వం లేదో మన మీద వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, మనకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో ప్రజలారా నేను ఇక్కడ ఆపేస్తాను. సో జస్ట్ ఫోకస్ ఆన్ ఫారిన్ పాలసీ, హౌ వీఆర్ డీలింగ్ విత్ నేబరింగ్ కంట్రీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మనం ఇందులో ఒక లాస్ట్ విషయం ఒకటి చెప్తాను. చాలా దేశాల్లో మన ప్రధానమంత్రి గారు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన దేశాలలో చాలా దగ్గర కూడా బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు లెట్స్ సే శ్రీలంకతో పోతే బిజినెస్సే ఉంటుంది అదానికి, ఆస్ట్రేలియా పోతే బిజినెస్సే ఉంటుంది, తర్వాత బంగ్లాదేశ్ పోతే అక్కడ ఎలక్ట్రిసిటీ బిజినెస్సే ఉంటుంది, ఇంకా భూతాన్ పోతే అక్కడ బిజినెస్లే ఉంటాయి. సో వీళ్ళంతా బిజినెస్లే చేసుకునే వాళ్ళు తప్ప దేశం కోసం మరి ఇందులో ఎంత ఉంది అనేది ఇక నేను చెప్పలేను. ఎందుకంటే ఈ ఫారిన్ పాలసీ చూస్తేనే నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నారు. సో ఐ విల్ స్టాప్ ఇట్ రైట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.